హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి తిరుపతిలో దర్శనం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకున్నప్పుడు అరుణాచలం వెళ్దాం అని అనుకున్నాం అందరం. యాక్చువల్గా ఇది చాలా అదృష్టం అని అనుకోవాలండి. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది ఏం జరగదంటారు కదా. సో అలానే శివుడు ఆజ్ఞాపించాడు అనుకుంటా. అందుకే మాకు అరుణాచల దర్శనం జరిగింది. ఇది కూడా ప్లాన్ ఏం లేదు కదా, డైరెక్ట్ నేను చాలా వీడియోస్లో చూసా నేను. అదేంటంటే మనకి అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్న చాలామందికి అవ్వదు, అంత ఈజీ కాదు నా అరుణాచలం వెళ్ళడం అంటుంటారు కదా. అదేందో మరి శివుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నాకు ఇది జరిగింది అనుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం నేను అరుణాచలం విజిట్ చేయడం. చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ ఆ గిరి ప్రదక్షిణ గురించి కూడా నేను ఎలా ఉంటుందో చూడాలి, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మాకు తిరుపతి నుంచి అరుణాచలంకి ఎంత టైం పట్టింది, అలానే దర్శనంకి ఎంత టైం పట్టింది, అండ్ గిరి ప్రదక్షిణ ఎలా చేసాం, గిరి ప్రదక్షిణకి ఎంత టైం పట్టింది, అదంతా ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నా. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తిరుపతి నుంచి అరుణాచలం 190 కిలోమీటర్స్ ఉంది. 3.5 అవర్స్ టైం అయితే చూపిస్తుంది. మధ్యలో ఒక 80 to 100 కిలోమీటర్స్ మొత్తం 4 లేన్ రోడ్, హైవే బాగుందంతా. ఒక సగం మాత్రం ఇలా 2 లేన్ రోడే ఉంది. మనం చిత్తూరు దగ్గర దాకా వచ్చిన తర్వాత ఒక మ్యాంగో ఫ్యాక్టరీ ఏదో ఉంది ఇక్కడ. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించే వెహికల్స్ అన్నీ కూడా అన్నీ మామిడి పళ్ళుతో ఉంది. మొత్తం లోడ్ అంతా మామిడి పళ్ళు. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఏదో ఉన్నట్టుంది మొత్తం, అందుకే ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినాయి. మనకు యాక్చువల్గా ఇలాగా చెరుకు బళ్ళు కనిపిస్తాయి అన్ని, చెరుకు ట్రాక్టర్లు కానీ చెరుకు లారీలు కానీ మన సైడ్ ఎక్కువ కనిపిస్తాయి. ఫస్ట్ టైం నేను ఇలా మ్యాంగోవి చూడడం. 3.5 అవర్స్ జర్నీ తర్వాత మనం అరుణాచలం అయితే రీచ్ అయిపోయామండి. మనకి జర్నీ 3.5 అవర్స్ టైం పట్టింది. అది కూడా మనకు అక్కడ కొంచెం దూరంగా ఎల్లో కలర్లో ఒక బోర్డు కనిపిస్తుంది కదా, గిరివల మార్గం అని. సో మనం ఎంటర్ అయిపోయాం అరుణాచలం లోపలికి. ఇక్కడ మనకు కనిపించేది నార్త్ గాలిగోపురం. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఈ గాలిగోపురం దగ్గరకు వచ్చి ఫస్ట్ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మొత్తం గిరి ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళాలి, గుడి లోపలికి. ఇక్కడ మనకి కనిపించేదేమో ఈస్ట్ సైడ్ గాలిగోపురం. యాక్చువల్గా మేము గిరి ప్రదక్షిణ నడుస్తూ చేయలేదు, ఆటో తీసుకున్నాం. రీజన్ ఏంటంటే గుడి యాక్చువల్లీ 9:30, 10కి క్లోజ్ చేసేస్తారు. మేము ఇక్కడికి అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికే 5 అయిపోయింది ఈవినింగ్. సో గిరి ప్రదక్షిణ నార్మల్గా 4 అవర్స్ అన్నారు. సో 4 అవర్స్ గిరి ప్రదక్షిణ చేసుకున్నాక దర్శనం అవ్వదేమో అని చెప్పి మేము ఇంకా ఆటో మాట్లాడుకున్నాం. ఆటో ఎక్కడి నుంచి మాట్లాడుకున్నామంటే అరుణాచలంలో రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ పార్కింగ్లో మేము కార్ పార్క్ చేసేసాం. ఎందుకంటే మనకి టెంపుల్ దగ్గర పార్కింగ్లో మనకి స్పేస్ లేదనమాట. సోమవారం కదా, కొంచెం రష్ ఉంది. సో అందుకని పోలీసులు అలౌ చేయలేదు ఆ పార్కింగ్కి. సో అక్కడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకున్నాం. ఆటో పర్ హెడ్ 200 చొప్పున 4 మెంబర్స్ ఉన్నాం మేము. 800 తీసుకున్నాడు. ఫస్ట్ గాలిగోపురం దగ్గరికి తీసుకొచ్చి దండం పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మొత్తం గిరి ప్రదక్షిణ మొత్తం ఉంటాడు మనతోనే. ఆ గిరి ప్రదక్షిణకి అదంతా మనకు 1.5 అవర్ టైం పట్టింది ఆటోలో. ప్రతి టెంపుల్ దగ్గర ఒక 5 to 10 మినిట్స్ అయితే ఆపుకుంటూ తీసుకొచ్చాడు. సో ఇంత అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత కూడా మనం ముందు దర్శనం చేసేసుకుని మనకి 8కి 9కి నైట్ టైం దర్శనం అయిపోయినా కానీ అప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి 2 o'clock ఫినిష్ చేసుకున్నా ఏం కాదంట. అలా కూడా చేసుకోవచ్చు అంట. మేమేమనుకున్నామంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవాలేమో అనుకున్నాం. కాకపోతే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు అంట. తర్వాత నేను ఎక్కడో ఒక రీల్లో చూసాను, అది ముందు చూసుంటే అలాగే చేసేవాళ్ళం. ఫస్ట్ టైం కదా, ఈసారికి అలా అయిపోయింది. ఈవెన్ మనం ప్లాన్ కూడా లేకుండా వచ్చాం కదా, ప్లాన్ చేసుకుని వచ్చుంటే ముందు ఇవన్నీ చూసుకుని వచ్చేవాళ్ళం. సో యా, మనకైతే దర్శనం అయితే మంచిగా అయిందిగా ఫస్ట్, అది హ్యాపీయే. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా బై వాక్ గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణలో మెయిన్గా మనం ఒక 8 టెంపుల్స్ అయితే ఉంటాయి. అంటే 8 టెంపుల్స్ అష్టలింగాలు అంటారు, అవి ఉంటాయి. అలానే సూర్యలింగం, చంద్రలింగం అని 2 లింగాస్, అవి డిఫరెంట్గా మొత్తం 10 టెంపుల్స్ ఉంటాయి. అందులో అష్టలింగాల్లో
ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇవన్నీ ఈ 8 కలిపితే అష్టలింగాలు అంటారు. ఈ 8 కాకుండా సూర్యలింగం అండ్ చంద్రలింగం ఒక 2 విడిగా ఉంటాయి. టోటల్ 10 ఉంటాయి అన్నమాట. సో అవి కూడా కవర్ చేస్తాం ఇప్పుడు మనం. ఈ అష్టలింగాల్లో ఫస్ట్ మనం దర్శించుకునేది ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం వచ్చి టెంపుల్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఈ ఇంద్రలింగం ప్రతిష్ఠించింది అయితే ఇంద్రుడు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ బేర్ ఫుట్తోనే నడుస్తారు. లేదు అలా నడవలేమనుకుంటే ఇక్కడ సాక్స్లు కూడా అమ్ముతారండి మనకి షాప్స్లో. సో ఆ సాక్స్లు కూడా కనుక్కొని నడవచ్చు. నెక్స్ట్ మనం దర్శించుకునేది అగ్నిలింగం. ఈ అగ్నిలింగాన్ని ప్రతిష్ఠించింది అయితే అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ అగ్నిలింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అనేది ఒక నమ్మకం ఇక్కడ ఉన్న భక్తులందరికీ. నెక్స్ట్ మనం దర్శించుకునేది 3వ లింగం అండి. ఈ 3వ లింగం వచ్చేసి యమలింగం. ఈ యమలింగాన్ని ప్రతిష్ఠించింది యమధర్మరాజు ప్రతిష్ఠించారండి. ఈ లింగాన్ని దర్శించుకుంటే దీర్ఘాయుష్యుతో ఉంటారనేది ఒక నమ్మకం. నెక్స్ట్ మనం దర్శించుకునే లింగం వచ్చేసి నైరుతి లింగం అండి. ఈ నైరుతి లింగాన్ని ప్రతిష్ఠించింది అయితే మాత్రం నైరుతి అండి. ఈ 8 లింగాలతో పాటు ఇంకొక 2 లింగాలు ఉంటాయని చెప్పాను కదండి. ఒకటి సూర్యలింగం, ఇంకొకటి చంద్రలింగం. సో ప్రజెంట్ మనం అయితే సూర్యలింగం దగ్గరకు వచ్చామండి. సూర్యలింగం టెంపుల్ దగ్గర ఉన్నాం మనం. ఈ సూర్యలింగాన్ని ప్రతిష్ఠించిందైతే సాక్షాత్తు సూర్యభగవానుడే ప్రతిష్ఠించాడండి. ఇప్పుడు మనం దర్శించుకునే లింగం వరుణలింగం అండి. ఈ వరుణలింగాన్ని ప్రతిష్ఠించింది వరుణదేవుడు. ఈ లింగాన్ని దర్శించుకున్నట్టయితే మనకి ఆరోగ్య సమస్యలు కానీ, నీటికి సంబంధించిన జలగండాలు అలాంటివి ఏమన్నా ఉంటే తొలగిపోతాయండి. ఇప్పుడు మనం దర్శించుకునేది 6వ లింగం వాయులింగం. ఈ వాయులింగంని దర్శించుకుంటే మనకి బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ లంగ్ సంబంధించినవి కానీ అలాంటివి ఏమున్నా కానీ తగ్గిపోతుంది అనేది ఒక నమ్మకం అండి. అండ్ ఇక్కడ ఈ వాయులింగాన్ని ప్రతిష్ఠించింది వాయుదేవుడు. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా అని చెప్పి మీరు ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఏం తీసుకురావాల్సిన అవసరం లేదండి. మనకి ఇక్కడ రోడ్ సైడ్ చాలా షాప్స్ అయితే ఉంటాయి, స్టాల్స్ అన్నీ పెట్టారు. ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అలానే మీకు తాగడానికి వాటర్ కానీ, లెమన్ సోడా లాంటివి అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. ప్లస్ మనకి కొబ్బరి బొండాలు దొరుకుతూ ఉన్నాయండి. అండ్ మీరు ఒకవేళ అలసిపోయి ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం కూర్చుందాం అనుకుంటే కనుక కూర్చోవడానికి టేబుల్స్ అవి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. సో మీరు ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక టెంపుల్ అయితే ఉంటుంది కాబట్టి ఆగుతూనే దర్శనం చేసుకుంటూ అలా ఉంటాం కాబట్టి అలసట అనేది అయితే అంత ఉండదండి 14 కిలోమీటర్లు కూడా. ఇప్పుడు మనం దర్శించుకునే లింగం వచ్చి చంద్రలింగం అండి. చెప్పాను కదా ఈ అష్టలింగాలు కాకుండా ఇంకొక 2 లింగాలు ఉంటాయి. ఒకటి సూర్యలింగం, ఇంకోటి చంద్రలింగం అని. ఇందాక మనం సూర్యలింగం దర్శించుకున్నాం కదా, ఇది చంద్రలింగం అండి. ఈ చంద్రలింగాన్ని ప్రతిష్ఠించింది చంద్రుడండి. ఇప్పుడు మనం దర్శించుకునేది 7వ లింగం కుబేరలింగం అండి. ఈ కుబేరలింగాన్ని ప్రతిష్ఠించింది అయితే కుబేరుడు అండి. కుబేరుడు గురించి తెలుసు కదండి, రిచెస్ట్ గాడ్. సో ఆయన ఈ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అష్టలింగాల్లో లాస్ట్ లింగం అయినటువంటి ఈశాన్యలింగం దగ్గరికి మనం అయితే వచ్చామండి. ఇప్పుడు ఈ ఈశాన్యలింగాన్ని ప్రతిష్ఠించింది అయితే ఈశాన్యుడండి. ఈ ఈశాన్యలింగాన్ని మనం దర్శించుకుంటే మనకి కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ జీవితంలో చాలా ప్రశాంతత ఉంటుంది అనేది ఇక్కడ నమ్మకం అండి ఇక్కడ భక్తులందరికీ. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పెట్టిన వీడియోలో ప్రతి టెంపుల్ ముందు కూడా ఇలా దీపారాధన చేసే ప్లేస్ ఒకటి ఉంది. అక్కడే మనకి ఆయిల్, ప్రమిదలు అన్నీ అక్కడే అమ్ముతున్నారండి. ఎవరైనా అక్కడ దీపారాధన చేసుకోవాలంటే అక్కడే చేసుకోవచ్చు కూడా. మనకి మొత్తానికి ఒక 1.5 అవర్లో గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం అష్టలింగాలు అలానే సూర్యచంద్రుడి లింగాలు కూడా మనం దర్శించుకున్నాం. దర్శించుకుని ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి లెఫ్ట్లోనే మెయిన్ టెంపుల్ మనకు ఉంటుంది. అదిగోండి లెఫ్ట్ తిరిగిన వెంటనే మనకు కనిపిస్తుంది అరుణాచలం టెంపుల్ ఎంట్రన్స్ అయితే. సో ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి దర్శనంకి అయితే మనం లోపలికి వెళ్ళిపోతామండి.
మనం టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ లైన్‌లో అయితే వెయిట్ చేస్తున్నాం దర్శనం కోసమని. ఒక 1 అవర్, 2 అవర్స్ అయితే టైం పట్టేలా ఉంది లోపలికెళ్ళడానికి. చాలా స్లోగా మూవ్ అవుతుంది లైనయితే. ఈలోపు మనకిక్కడ మనకి భజనలు చేస్తారు కదండీ టెంపుల్‌లో. అలానే తమిళ పాటలు పాడుతూ దేవుడి దగ్గర భజనలు చేస్తున్నారు. వినండి ఒక నిమిషం మీరు కూడా. ఫైనల్గా స్వామివారిని దర్శించుకున్నా. దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చేసాం. బయటకొచ్చి గుళ్ళో అటు ఇటు తిరుగుతున్నాం. అండ్ మనకి దర్శనం టైం వచ్చి ఇంచుమించుగా 1.5 అవర్ టైం అయితే పట్టింది. ఈ లోపల నేను కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశా టెంపుల్ లోపల. అంటే గర్భగుడిలో కాదు, నార్మల్గా బయట టెంపుల్లోనే కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశా. ఆ వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఒక 2 minutes అట్లా ఉంటుంది. ఈ టెంపుల్ లోపల ఒక సర్కిల్ ఉంటుందంటండి. ఆ సర్కిల్‌లో నిలబడి చూస్తే మనకి చుట్టూ ఉన్న 9 గోపురాలు కనిపిస్తాయంట. సో, ఆ సర్కిల్ కోసం చూస్తున్నా. సర్కిల్ దగ్గరికెళ్ళి ఆ 9 గోపురాలు చూపిస్తా మీకు. సర్కిల్‌ని చూస్తే ఇక్కడ ఇదొకటి, ఇంకా డౌన్‌లో ఒకటి. 3, 4 అండ్ 5. ఇక్కడ 6 అండ్ 7 అండ్ 8 అండ్ 9. టోటల్ 9 కవర్ అవుతుంది ఈ సర్కిల్ నుంచి. ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు పక్కనే ఉంది. సో మొత్తం దర్శనం అదంతా చేసుకున్న తర్వాత గుడి నుంచి డైరెక్ట్ బయటకు వచ్చేసామండి. బయట మనకి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ రోడ్డు మీద షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఈ వీడియో మీకు ఎంతమంది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో లైక్ చేయండి. మీకు నిజంగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.